హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి అనేది ఒకటే వైరస్ కాదు. ఇది 200+ టైప్స్ ఉన్న వైరసెస్ గ్రూప్. ఈ వైరసెస్ లో కొన్ని జెనైటల్ ఏరియాస్ అంటే ప్రైవేట్ పార్ట్స్ ను, స్కిన్, మౌత్, థ్రోట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇది చాలా కామన్ ఇన్ఫెక్షన్. నిజానికి సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళలో చాలా మంది కామన్ గా ఈ హెచ్పివి వైరస్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఇది డేంజరస్ కాదు, కానీ కొన్ని టైప్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెచ్పివి వైరస్ ను 2 మెయిన్ కేటగిరీస్ గా డివైడ్ చేశారు. లో రిస్క్ హెచ్పివి, దీనివల్ల జెనైటల్ వార్డ్స్ అనేవి వస్తాయి. హై రిస్క్ హెచ్పివి బాడీలోని ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ని డామేజ్ చేస్తాయి, చివరకు సర్వైకల్ క్యాన్సర్ కి దారితీస్తుంది. హెచ్పివి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, సెక్షువల్ యాక్టివిటీ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. హెచ్పివిలో చాలా కేసెస్ లో ఏ సిమ్టమ్స్ ఉండవు, కానీ చాలా మందిలో 1 to 2 years లో బాడీ ఇమ్యూన్ సిస్టమే ఈ వైరస్ ని క్లియర్ చేస్తూ ఉంటుంది. కొన్ని కేసెస్ లో జెనైటల్ వార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. లేట్ స్టేజెస్ లో సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. హెచ్పివి వైరస్ కి కంప్లీట్ గా క్యూర్ లేదు. బాడీ కొన్ని కేసెస్ లో ఇమ్యూన్ సిస్టమే వైరస్ ని క్లియర్ చేస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ హై రిస్క్ హెచ్పివి సైలెంట్ గా బాడీలో ఉండి లాస్ట్ స్టేజెస్ లో క్యాన్సర్ కి కారణం అవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్పివిని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్ ని ప్రమోట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ అరౌండ్ 90% హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ గైడ్ లైన్స్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాకు మెసేజ్ ఆర్ కమెంట్ చేయండి. ధన్యవాదములు.